నమస్తేనా, మీ పేరేం పేరేనా? నాగేంద్ర. నాగేంద్ర. మొక్కజొన్న పొలం మనదే కదా అనేది? ఈ గుళికలు వాడారు కదా మొక్కజొన్న పొలంలో, మీకు ఎలా అనిపించింది అన్న వాడిన తర్వాత? అంటే ఎట్లా ఏది బాగుంది మీకు? అంటే ఇంతకుముందు ఏముండే మీకు? ఈ గుళికలు వాడక ముందు పొలంలో మీకు ఏ సమస్య ఉండే? పురుగు ఎక్కువ ఉండే. ఎక్కడ ఉండే పురుగు అంతా? సుడిలో ఉండే పురుగు అంతా. ఇవన్నీ అవే కదా మొత్తం? ఇవన్నీ అప్పుడు పురుగు తినేటివే. పురుగు తింటేందుకు గుళికలు వాడారు. ఎక్కడ వాడినారు మీరు తెచ్చుకునేవి? రైతు దగ్గర తీసుకొని వాడినారు. బాగుంది. ఇప్పుడు కేసు ఎన్ని రోజులైంది? వారం అయింది. దీన్ని వాడిన తర్వాత పురుగు ఉందని దీన్ని వాడినారు మీరు. దీనికి మీకు ఇంకేమేం కనిపించింది? ఇంకా మీకు దీన్ని మళ్ళీ వారం ఉన్నాకేలా పురుగు పోయింది, గ్రోతింగ్ వచ్చింది బాగా. సో మొత్తం కొంత సుడి కూడా బాగా నీట్గా వచ్చేసింది. ఎక్కడ పురుగు అనేది లేదు మీకు సుడిలో ఎక్కడే కానీ. చూడు ఇంతకు ముందు ఆకలి ఇట్లా బొక్కలు పడిపోయినాయి అంత పురుగులు తిని, అవునా కాదు? ఇక్కడ అన్ని ఇప్పుడు చూడు పైన లేత ఆకలి ఎంత బాగా నీట్గా వచ్చినాయో. సుడి నీట్గా వచ్చింది. పొలం కూడా చూడడానికి బాగా కలగా ఉంది. ఈ ప్యాకెట్ పేరు ఏం పేరేనా? యువ. గట్టిగా యువ గుళికలు. ఇది వాడుకోవడం వల్ల మొక్కజొన్న రైతుకు మంచిదా కాదా? బాగుంది కదా? మంచిదా కాదా? మంచిది కదా. ఏమేమి మంచిది మీకు? పురుగు పోతుంది, గుడ్డు పోతుంది, నలుపు వస్తుంది, చేను పెరుగుతుంది. మీ మాటలో చెప్తే వినాలనుంది మాకు ఏమేమి వస్తుంది అనేది. మేము చెప్పేది కాదు. చెప్పండి అన్న, మీ మాటలో చెప్పండి. మీ సంతోషం మీరే చెప్పండి. మీ పొలం ఎట్లుందో ఒకసారి మీ పొలం చూసి మీరే చెప్పండి. మా పొలం బాగుంది సార్. గుళికలు వాడిన ద్వారా 3 మంది చేసినాం. 3 మంది పువ్వు వేసినందుకు బాగా నలుపు వచ్చింది. సుడిలా పురుగు కొట్టకుండా సుడి బాగా నీట్గా వస్తుంది. పెరుగుదల బాగా వచ్చింది. ఇంకోసారి వాడతారన్నా? మళ్ళీ వాడతారు కదా? ఇదే వాడతారా వేరేది వాడతారా? ఇదే కాకుండా వేరేదైనా వస్తాయి సార్. యువ వాడతారు. ఇంకోసారి వాడరా మీరు? యువ వాడతారు కదా. 10 మంది రైతులకు చెప్పాలా మీరు బాగుందని? బాగుంటేనే చెప్పండి, లేకుంటే లేదు. బాగుంది, సంతోషం కదా మీకు. మీ ఫోన్ నెంబర్ చెప్పండి ఒకసారి. 96-180-72-403. ఓకే అన్న. ముందు మొత్తం పురుగు తినేవే కదా? ఈ విధంగా ఉంటే పంట నాశనం అయిపోదు. అదే సార్. ఇక్కడ పడలేదా? పడిండదు సార్, సన్న ఉండేవాడి ఇప్పుడు పడిండదు. పక్కన ఎంత బాగా నీట్గా ఉంది. దీనికి దీనిలో సుడి పడిండదు. అర్థం అయిపోయింది కదా. పడింది ఎలా ఉంది, పండేది ఎలా ఉంది? వారం రోజులు తేడానా? 6 రోజులా మీరు వాడి? వారం అయింది కదమ్మా. వారంలోనే చూడడం ఎంత తేడా ఉందో. ఇందులో పడలేదు, దీనిలో పల్లె కాబట్టి ఎంత వికారంగా ఉంచడం మొక్క. ఇందులో పడింది, ఎంత నీట్ గా ఉంచడమ్మా. ఒకవన్నీ ఎంత నీట్ గా ఉన్నాయి. పడంది ఎలా ఉంది? ఇట్లా ఉంటే మనకు అన్నం కూడా తినబుద్ది కాదు ఇంట్లో, అవునా కదా? మళ్ళీ వాడుతున్నాయి సార్. మళ్ళీ వాడుతుంది మళ్ళీ అంతే కంట్రోల్ అయిపోతుంది. వాడినా ఎన్నిసార్లు వాడినా మీరు దీనివల్ల మీకు ఎటువంటి నష్టం ఉండదు. పైరు బాగా పనికి వస్తుంది మీకు. బాగుంటుంది, చాలా కలిసి వస్తుంది మీకు ముఖ్యంగా. కలిసి వస్తుంది సార్. థ్యాంక్ యూ అన్న.